హాస్పిటల్లో పెద్దగా పేషెంట్స్ లేక బెడ్లన్నీ ఖాళీగా ఉండటంతో వాటిని అలా ఖాళీగా చూడలేకపోయిన ఓ నర్స్ ఓ దిక్కుమాలిన పనిచేసింది. తమిళనాడులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన కన్యాకుమారిలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. కన్యాకుమారి సిటీ శివార్లలోని కొండ మీద ఓ పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇక అందులో 38 ఏళ్ల లావణ్య అనే మహిళ నర్సుగా ఉద్యోగం చేస్తుంది. ఇక ఇదిలా ఉండగా కన్యాకుమారి సిటీకి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో మరో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇక అందులో రాజేష్ అనే ఓ 23 ఏళ్ల యువకుడు 108 అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే గతంలో లావణ్య ఈ రమేష్ ప్రస్తుతం పనిచేస్తున్న హాస్పిటల్లోనే కలిసి పనిచేసింది. ఇక అప్పుడే వీరిద్దరికి పరిచయం జరిగింది. ఇద్దరు మనసులు కలవటంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. పైగా ఇద్దరు ఒకే హాస్పిటల్లో కలిసి పనిచేయటంతో వీరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసే టైం దొరికేది. అయితే వీళ్ల ప్రేమాయణం కొనసాగిస్తున్న క్రమంలోనే లావణ్యను అధికారులు కొండ మీద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాలని ఆమెను అక్కడికి బదిలీ చేశారు. దీంతో ప్రియుడిని వదిలి వెళ్లటం ఇష్టం లేకపోయినా కష్టం మీద లావణ్య అక్కడికి వెళ్లి డ్యూటీ చేస్తుంది. దీంతో ప్రియుడు లావణ్య కోసం ఆమె పనిచేస్తున్న హాస్పిటల్ కి వెళ్లేవాడు. అక్కడే ఆమెను కలిసి మాట్లాడేవాడు. అయితే ఇదంతా అక్కడి హాస్పిటల్ స్టాఫ్ గమనించారు. లావణ్య రాజేష్ తో అలా మాట్లాడుతూ ఉండటం చూసి అతను అంబులెన్స్ డ్రైవర్ కావటంతో పని మీద వచ్చి మాట్లాడుతున్నాడులే అనుకున్నారు. కానీ ఇద్దరు మాత్రం వాళ్ళ చెవుల్లో పువ్వులు పెట్టి హాస్పిటల్ బెడ్ నే శోభనం బెడ్ లా వాడేసుకుంటున్నారు. ఈ రాజేష్ డ్యూటీ చూసుకుని లావణ్య పనిచేసే హాస్పిటల్ కి వచ్చేవాడు. ఇక అప్పుడే ఆమెతో అంబులెన్స్ లోనే ఫుల్ గా ఏసీ పెట్టుకుని శృంగారం చేసేవాడు. ఇక రాత్రి టైంలో ఆమెకు డ్యూటీ ఉంటే రాజేష్ డైరెక్ట్ గా హాస్పిటల్లోకి వెళ్లిపోయేవాడు. ప్రియురాలే ఫోన్ చేసి మరీ ప్రియుడిని హాస్పిటల్ కి పిలిపించుకునేది. హాస్పిటల్లో పెద్దగా పేషెంట్స్ ఎవరూ లేకపోవడంతో బెడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇక ఖాళీగా ఉన్న ఆ బెడ్స్ ని చూడలేక లావణ్య ఏకంగా వాటిని శోభనం బెడ్ లా వాడేసుకుంది. ప్రియుడికి ఫోన్ చేసి పేషెంట్ బెడ్ ని ఫస్ట్ నైట్ బెడ్ లా రెడీ చేసి దుప్పటేసి మల్లెపూలు చెల్లి ఇక నువ్వు రావటమే లేట్ అంటూ ప్రియుడిని రమ్మనేది. దీంతో రెచ్చిపోయిన రాకేష్ హాస్పిటల్ కి వచ్చి ఆమెతో ఆ పేషెంట్ బెడ్ మీదనే ఎంజాయ్ చేసేవాడు. హాస్పిటల్లోని గదులు ఖాళీగా ఉండటం వల్లే వీరిద్దరికీ అవకాశం వచ్చింది. ఇక అలా తెల్లవారేదాకా రాజేష్ ప్రియురాలతో గడిపి ఉదయం కాగానే తన అంబులెన్స్ డ్రైవర్ డ్యూటీకి వెళ్లిపోయేవాడు. అయితే ఇదంతా హాస్పిటల్లో స్టాఫ్ ఎవరు పెద్దగా గమనించకపోయినా ఆ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో ఉన్న ఇద్దరు యువకులు గమనించారు. అప్పటికే ఈ ఇద్దరు లావణ్యకు చాలా సార్లు ట్రై చేశారు. కానీ లావణ్య వాడికి పడకపోవడంతో పైగా ఆమె డ్రైవర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని హాస్పిటల్లోనే అతనితో గడపటం అవన్నీ వాళ్ళు భరించలేకపోయారు. అందుకే నాకు దక్కనది ఎవరికి దక్కకూడదన్న రమ్యకృష్ణ డైలాగ్ గుర్తు చేసుకుని తమకు దక్కని లావణ్య అందం ఆ డ్రైవర్ కి కూడా దక్కకూడదు అనుకున్నారు. అందుకే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వీళ్ళ వ్యవహారం బయట పెట్టి ఇద్దరిని కలవకుండా విడదీయాలని ప్లాన్ చేసి అందుకోసం వెయిట్ చేస్తూ ఉండగా ఓ రోజు రాజేష్ ప్రియురాలి కోసం హాస్పిటల్ కి వెళ్లటం ఇద్దరు గమనించి అతని వెనకాలే ఇద్దరు వెళ్లి రాజేష్ లావణ్యతో గదిలోకి వెళ్లిపోగానే బయట నుండి తలుపులు గడియ పెట్టి అందరినీ పిలిచారు. దీంతో హాస్పిటల్లో ఉన్న సిబ్బందితో పాటు చుట్టుపక్కల స్థానికులు కూడా వచ్చి ఏం జరిగిందని ఆ ఇద్దరిని అడగ్గా లావణ్య తన ప్రియుడితో హాస్పిటల్ గదిలోనే హ్యాపీగా గడుపుతుందని చెప్పడంతో అదంతా విన్న వారంతా లోపల గడియ పెట్టుకున్న వాళ్లను తలుపులు తీయమని చెప్పారు. కానీ ఆ ఇద్దరు అప్పటికే విషయం అందరికీ తెలిసిపోయిందని గ్రహించి తలుపులు తీయలేదు. దీంతో బయట ఉన్న వారంతా తలుపులు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఆ ఇద్దరు కనిపించలేదు. లోపల ఉన్నవారు ఉన్నట్లుండి ఎలా మాయమవుతారని వాష్రూమ్ లోకి వెళ్లి చూసేసరికి ఈ ప్రేమికులిద్దరూ భయంగా వాష్రూమ్ లో దాక్కొని కనిపించారు. ఇక అదంతా చూసిన వారు ఇద్దరిని బయటకు లాక్కొచ్చారు. అయితే అప్పుడు లావణ్య ఇతను నా భర్త అని నాకు నైట్ డ్యూటీలో తోడుగా వచ్చాడని చెప్పింది. కానీ హాస్పిటల్ స్టాఫ్ కి లావణ్య భర్త తెలిసి ఉండటంతో అతను ఆమె భర్త కాదని అతను వేరే హాస్పిటల్లో డ్రైవర్ అని చెప్పటంతో స్థానికులంతా ఇద్దరిపై మండిపడ్డారు. దీంతో లావణ్య మరోసారి ఇలాంటి తప్పు చేయనని అందరి కాళ్లు పట్టుకుని క్షమించమంది. కానీ ఈ విషయం వైద్య శాఖ దాకా వెళ్లటంతో అధికారులు హాస్పిటల్లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇద్దరిని ఉద్యోగాల నుండి సస్పెండ్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.